మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. టిపిసిసి ఎస్సీ విభాగం చైర్మన్ గా నియమితులైన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేయగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు బెజ్జంకి నుండి భారీ ర్యాలీతో నగరానికి చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు శాలువ, గజమాలతో సత్కరించారు. అనంతరం కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ దళితుల అభ్యున్నతికి చారిత్రకంగా చేసిన సేవలను నాయకులు గుర్తు చేశారు. స్వాతంత్ర్యం తరువాత దళితులకు రాజకీయ, సామాజిక, ఆర్థికంగా అండగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు గౌరవప్రదమైన స్థానం కల్పించడంతో పాటు ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత రేవంత్ రెడ్డి నాయకత్వానిదేనని తెలిపారు. భవిష్యత్తులో కూడా దళితులంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ వెంట నడిచి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మనం ఉండాలని చెప్తూ ఇది నా వైఫ్, నా బెటర్ ఆఫ్ ఉన్నాయి కదా సత్యమని, ఇప్పటిదాకా మీ ముందు మాట్లాడిన డాక్టర్ అనురాధ గారికి తనతో నేను అన్నాను, ఏమమ్మా నాకు ఈ పదవి ఇచ్చినారు, అరే నేను ఒక చదువుకున్నోని బుర్రగల్లోని ఏమో ఎంబీబీఎస్ చేస్తే, ఎంఎస్ చేస్తే, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో సీనియర్ రెసిడెన్స్ ఢిల్లీలో చేస్తే నిత్యం చదువుతూనే ఉంటాను. నాకేం పని, ఇక్కడికి వచ్చిన దేని మీద ఉంటే దాని మీదనే ఉంటారండి. నా ధ్యాస అటు ఇటు పోదు, చదువుతూనే ఉంటా, ఏదైనా పని చేస్తే పని చేస్తూనే ఉంటా, ఏది డిబేట్ గాను. మొన్న మీరు నా వీడియో కూడా చూసారు కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉంటే దినమంతా ప్రిపేర్ అయినా. మరి అటువంటి వాడిని మరి మా అన్న నన్ను ఎస్సీసెల్కు అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా చేసినారు. అంటే ఏది ఆలోచించి రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన పరుడు. మనందరికీ తెలుసు, మనమందరము ఒక ఎస్సీ కులంలో 59 కులాలు ఉన్నాయి, పుట్టుక తెస్తా ఉన్నాం. ఈ సమస్యను ఏ విధంగా చేయాలన్నా ఇబ్బంది ఉన్నది. 30 ఏళ్లుగా పోరాటం చేసినటువంటి ఎంఆర్పిఎస్ పోరాటానికి తెరబెట్టారు. రిజర్వేషన్ వర్గీకరణ చేసేస్తున్నారు. తమ్ముళ్ళు మీకు ఇంకా వర్గీకరణ చేస్తున్నా, మీరు శాంతియుక్తంగా, సౌభ్రాతృతంగా, మంచి ప్రేమతో ఉండాలని ఆయన కోరుకుని ఇద్దరిని కూడా కల్పిస్తారు. మరి నా వైఫ్ చెప్పినట్టు 17% ఉన్నాం, తక్కువ జనాభా కాదు. మరి ముస్లింలు ఎంత ఉన్నారన్నా? నెక్స్ట్ 8.9, మా సత్తాన 12% అంటున్నారు. కానీ ఎక్కువ 70 లక్షల మంది, ఇంకా 75 లక్షలని కొందరు అంటున్నారు. కానీ దళితులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మాలలు, మాదిగలు, బైండ్ల, చాలా కులాలు ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ కులాలు మరి ఎప్పటి నుంచి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళను పురుగొల్పి ఒక స్ఫూర్తి నింపి ఈ పార్టీకి వాళ్ళు వెన్నెంకగా ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ రెండుగా విభజించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ లేకుండే ఢిల్లీలో. మరి అప్పుడు త్యాగం చేసి ఇచ్చింది ఈ ఎస్సీసీలకు చైర్మన్ అయినటువంటి కాకా వెంకట స్వామి గారు. అక్బర్ రోడ్ 24 లోపల ఈ ఎస్సీసీలకు ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే. అదేవిధంగా ఏ విధంగా ఎస్సీలు, మా తమ్ముడు ఇప్పుడే అందరు తీసి చదివినాడు, ఖర్గే గారికి ఇచ్చినారు, దామోదరం సంజీవయ్య గారికి ఇచ్చినారు. ఈరోజు గుర్తించి మనం చూసినాము, గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రాజయ్యకి ఇచ్చినట్టు ఇచ్చి డిప్యూటీ సీఎం కిట్వన్ దాన్ని పడేసినాడు, భర్తనం చేసినాడు. మరి అమర్యాదగా గౌరవం లేని చోట మనం ఉండకూడదు. మరి అటువంటిది ఈరోజు 5గురికి ఇచ్చినారు మంత్రి పదవులు. మేము అడిగినామన్నా, మాకు మంత్రుల్లో మాకు స్థానం లేదని. అరే మీ కూడా కదనయ్యా దామోదర్ రాజనరసింహ అంటన్నా, మాదే కులాల్లో అదొక ఉపకులం అన్నప్పుడు తప్పకుండా అందరితో మాట్లాడి మా అడ్లూరి లక్ష్మణకు ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాకు ఒక మాదిగా కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వెంకటస్వామి గారి తనయులు వివేక్ వెంకటస్వామి గారు కూడా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన పెద్దపల్లి జిల్లాను, ఉమ్మడి జిల్లాలో. అంటే ఒక సమ్మిళితంగా, ఒక సమానంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, దళితులను డెవలప్ చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వంలో ఇచ్చినారండి? ఎవరైనా ఊహించినారా ఇంతమందికి ఇన్ని మంత్రి పదవులు ఇస్తారని? మరి ఈరోజు మంత్రి పదవులు ఇచ్చియడమే కాదు, దళితులను గౌరవంతో చూడడం. ఆ రోజు
కేసీఆర్ గారు పక్కన కూర్చున్నటువంటి ఈశ్వర్ను ఇక్కడ మన కరీంనగర్ జిల్లా మంత్రి అక్కడ పోయా నువ్వు అక్కడ కూర్చోపోని పంపించినాడు. మనం అందరం వీడియో వైరల్ అయినప్పుడు. మరి ఈ రోజు పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు లక్ష్మణ్ వివేక్ని. మరి పక్కనే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మన అన్న భట్టి విక్రమార్క గారిని మరి స్పీకర్ గా అందరి ముందు రోజు చూసే విధంగా ప్రసాద్ని అందరికీ అవకాశం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించి అధికారం ఇచ్చిన ప్రసాద్ గారిని స్పీకర్ గా చేసినారు. అంటే ఇన్ని బాధ్యతలను ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి నువ్వు సేవ చేయరా అని నాకు ఎస్సీసీలు ఇచ్చినారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయ ప్రసంగం చేయడానికి మీరు అందరూ అలసిపోయినారు. మిమ్మల్ని కూడా నేను ఎక్కువసేపు పెట్టలేను. పత్రికా ప్రతినిధులు కూడా, పోలీస్ శాఖ వారు కూడా మరి వర్షం కూడా వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయేమో కానీ మరి మీరందరూ కూడా మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలి. ప్రధానిని చేయాలంటే మనమందరం కూడా పార్టీని బలోపేతం చేయాలి. పార్టీని బలోపేతం చేసుకుంటూ మరి ఏ వర్గాలైతే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రకులంలో ఉన్న పేదలు కూడా బాసటగా నిలిచి ఈ కాంగ్రెస్ పార్టీని ఇన్ని 140 సంవత్సరాలు బ్రతికించేందు. కాబట్టి వీళ్ళే రేపు అధికారం కూడా తీసుకురావాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ తప్పించి వేరేది కాదని నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మా మానకొండూరు ప్రజలు మమ్మల్ని ఎంతగానో అభినందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ చచ్చిపోయింది అని అంటే, కాంగ్రెస్ ఇక్కడ ఉంది అని డిసిసి ఇందిరా భవన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఇక్కడ ఉంది కాంగ్రెస్ అని టీఆర్ఎస్ కి చూపించినటువంటి ఘనత కాంపల్లి సత్యనారాయణ గారిది. ఏ పదవి వల్ల ఆయనకి వన్నె రాలేదు కానీ ఆయన అలంకరించిన ప్రతి పదవికి వన్నె వచ్చింది ఆయన ద్వారా. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను తొందరగా ముగిస్తాను. సభాముఖంగా ఈరోజు నేను డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో చెప్తే ఎవరు వినరు, చెప్తాడు కానీ సభాముఖంగా చెప్తే ఖచ్చితంగా వింటారని ఈరోజు కవంపల్లి సత్యనారాయణ గారికి ఒక మాట చెప్తున్నాను. ఈరోజు మీరు ఈ పదవి అలంకరించినారంటే రాష్ట్రంలో 17% ఉన్నటువంటి దళితులని మిమ్మల్ని నమ్మి ఏఐసిసి మీ చేతుల్లో పెట్టింది. కాబట్టి ఈ బాధ్యతను మీరు చాలా సమర్థవంతంగా నిర్వహించాలని ఆశిస్తూ, వడ్డించే వాళ్ళు మనోళ్ళైతే ఎక్కడ కూర్చున్నా పర్లేదు అన్నట్టు మీరు ఏ పదవి ఆశించినా మిమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి డిసిసి పరిధిలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల ప్రజలను, అలాగే మరి ముఖ్యంగా మానకొండూరు ప్రజలని ఏ అవకాశం వచ్చినా కానీ వారిని ముందు వరుసలో పెట్టి పదవి విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ 4 నియోజకవర్గాలని మర్చిపోవద్దని, మీరు ఇంకా భగవంతుని దయ వలన ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి కరీంనగర్ జిల్లాకి, మానకొండూరుకి కీర్తి ప్రతిష్టలు ఇన్మడింప చేయాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి డిసిసి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఎస్సీసీఎల్ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కరీంనగర్ జిల్లాలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డాక్టర్ సత్యనారాయణ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఆనాడున్నటువంటి రాక్షస ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ఈ జిల్లాలో అనేక పోరాటాలు చేసి ఈ కరీంనగర్ జిల్లాలో గతంలో ఈ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఈ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలిచిందంటే మనందరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి నాయకుడు, ఒక్కొక్క కార్యకర్త ఎన్ని అవహేళనలు చేసినా, ఎన్ని అవమానాలకు గురైనా ఎత్తిన జెండా విడవకుండా 10 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ఎత్తిన జెండా ఇవ్వకుండా అవిశ్రాంత పోరాటం చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. అట్లాంటి పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లాకు ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నటువంటి డాక్టర్ సత్యనారాయణ గారి పోరాట పటిమ ఎంతో ఉంది. దాదాపు 5 సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలందించి ఇప్పుడు మళ్ళీ ఆయన సేవల్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర స్థాయిలో వినియోగించుకోవాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకైనటువంటి దళితుల అభ్యున్నతి కోసం పాల్పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి అనేక అవకాశాలు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదిక మీదటువంటి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారితో పాటు అప్పుడు ఈ కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇంకా నగర కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నో పోరాటాలు. మన నగర కాంగ్రెస్ అంటే మనం చూసుకుని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం అనేక సేవలు అందించారు. ఇప్పుడు కొత్త అధ్యక్షులు నాతో పాటు నియమితులైనటువంటి అన్వన్ కుమార్ గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్ గారు, ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి ఆల్పోర్ట్స్ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు శ్రావణ్ గారు, మాజీ శాసనసభ్యులు చొప్పదండి నియోజకవర్గం కోడూరు సత్యనారాయణ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారు, తాజ్బాయ్ గారు, అరుణ్ ఎస్సీసీఎల్ చైర్మన్ అరుణ్ గారు, అందరూ కూడా వేదిక ఉన్నటువంటి అందరూ కూడా, మరియు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరూ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి సత్యనాని డాక్టర్ అనురాధ గారు, అటు వైద్య రంగంతో పాటు ఇటు రాజకీయాల్లో కవ్వంపల్లి సత్యనారాయణ గారికి చేదోడు వాదులైనటువంటి డాక్టర్ కవ్వంపల్లి అనురాధ గారు కూడా మేము మనస్ఫూర్తిగా మీరంత పాలనకు వ్యతిరేకంగా ఎన్నో అరెస్టులు నిర్బంధాల మధ్య ఆనాడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నో పోరాటం చేయడం జరిగింది. వారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చేటువంటి గొప్ప నాయకత్వం ఉన్నవారు. మరి ఈనాడు కూడా ఎస్ఎస్ఎల్కు ఎంతో పెద్ద ఎత్తున పనిచేస్తూ, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తూ మరి ఈ పదవికి కూడా వన్నె తెస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు కానీ మాకు కూడా అన్ని విభాగాలకు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు అందరి వాడుగా, అందరి మనిషిగా, అందరి నాయకుడిగా ఎదిగినటువంటి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మా అందరినీ కూడా డాక్టర్ గారి మీద ఎంతో మంది మరి వారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు, వారి నాయకత్వంలో 6-7 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేదోడు వాదుగా ఉంటూ న్యాయం చేస్తారని తప్పకుండా వారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్ పటిష్టతతో పాటు కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వారి అవసరం, వారు ఏ పదవి ఇచ్చినా వన్నె తెచ్చేటువంటి గొప్ప నాయకులు, వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆనాడు చొప్పదండి నియోజకవర్గంలో మేడిపల్లి సత్యనారాయణ గారు కావచ్చు, మిగతా హుజురాబాద్ కావచ్చు, అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులను కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి కరీంనగర్ నగర కాంగ్రెస్ కు వారు చేదోడు వాదుడుగా అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో అవమానాలు పడ్డాం. కానీ ఏ ఒక్కనాడు కూడా మనం మరి డాక్టర్ సాబ్
కలిసి పనిచేద్దాం, పోరాటం చేద్దాం. తప్పకుండా ఈ నియంత్ర పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసడంలో మరి వారి కృషి మరవలేనిది. డాక్టర్ సాబ్ సముద్రంకు ఉన్నంత ఓపిక ఉంటుంది, కెరటానికి ఉన్నంత కోపం ఉంటుంది. ఎంత ఓపికనో అంత ఓపిక ఉంటుంది, కానీ ఎవరైనా ఎదురుస్తే మాత్రం కబర్దారని చెప్పి హెచ్చరిస్తారు. ఎన్నో చూసారు మీరు. కాబట్టి వారి నాయకత్వంలో తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఈరోజు మా మేడిపల్లి సత్యం గారు కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా మరి వారు మరి గతంలో ఏ విధంగా పనిచేస్తున్నాం అంతే అదేవిధంగా ధీటుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నగర కాంగ్రెస్ కూడా కొత్త అంజన్ కుమార్ అయింది. ఇప్పుడు అందరం కూడా కలిసి పనిచేద్దాం. తప్పకుండా మరి ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి మనం టీం వర్క్ చేసి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.